ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. రోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో నిజ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే నిర్జల ఏకాదశి ప్రారంభము మరియు ముగింపు తేదీలు, ఉపవాస విరమణ ఏ తేదీన ఏ సమయానికి చేయాలి, వ్రత కథ గురించి తెలుసుకుందాము. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. చుక్క నీరు కూడా ముట్టకుండా కఠోరమైన ఉపవాసం ఉండడము ఈ వ్రత ప్రత్యేకత. ఈ వ్రతాన్ని ఆచరిస్తే సంవత్సరంలో వచ్చే మొత్తం 24 ఏకాదశుల పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి. దీన్ని పాండవ ఏకాదశి లేదా భీమసేన ఏకాదశి అని కూడా అంటారు. నిర్జల అంటే నీరు లేకుండా అనే అర్థం. ఈ ఏకాదశి నాడు భక్తులు కనీసం నీటి చుక్క కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. అందుకే దీనిని అత్యంత కఠినమైన, అదే సమయంలో అత్యంత ఫలప్రదమైన ఏకాదశిగా భావిస్తారు. మిగిలిన అన్ని ఏకాదశుల ఉపవాసాల ఫలితము ఈ ఒక్కరోజు నియమబద్ధంగా ఉపవాసం ఉండడం ద్వారా లభిస్తుందని నమ్మకము. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన తెలిసి చేసిన, తెలియక చేసిన పాపాలు నశిస్తాయని, మోక్ష మార్గం సుగమనం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసము. నిర్జల ఏకాదశి ఉపవాసము శరీరంలోని మలినాలను తొలగించి ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. నిర్జల ఏకాదశి వ్రత విధానం గురించి తెలుసుకుందాము. నిర్జల ఏకాదశి వ్రత విధానాన్ని చాలా నిష్టగా మరియు భక్తి శ్రద్ధలతో పాటించాలి. దీన్ని దశమి రోజు రాత్రి నుండి ద్వాదశి వరకు 3 రోజులుగా పరిగణిస్తారు. దశమి రోజు రాత్రివేళ భోజనం చేయడం మంచిది కాదు. ఉండలేని పక్షంలో సాత్విక ఆహారం ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు విష్ణుమూర్తిని స్మరించుకుంటూ మరుసటి రోజు నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆటంకం లేకుండా పూర్తి చేయాలని సంకల్పించుకోవాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాధికాలు ముగించి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజా గదిలో విష్ణుమూర్తి విగ్రహము లేదా పటం ముందు కూర్చొని, నేను ఈరోజు నిర్జల ఏకాదశిని పాటిస్తున్నాను, ఓ విష్ణుదేవ, ఈ వ్రతాన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేసే శక్తిని ప్రసాదించు అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోవాలి. విష్ణుమూర్తిని పసుపు, కుంకుమ, పూలు, తులసి దళాలతో అర్చించాలి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించాలి. ఈ రోజంతా నీరు తీసుకోకుండా, ఎంతో దాహంగా అనిపిస్తే మాత్రము గొంతు తడుపుకోవడానికి కూడా ప్రయత్నించకుండా మనసును భగవంతుని మీద కేంద్రీకరించాలి. ఈ రోజున నీటితో నిండిన కలశాన్ని, పళ్ళను, వస్త్రాలను అవసరమైన వారికి దానం చేయడం చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. దీన్ని జలదానము అంటారు. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం తర్వాత స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించాలి. ఏకాదశి వ్రతాన్ని ముగిసే సమయాన్ని పారణ అంటారు. బ్రాహ్మణునికి భోజనం పెట్టి దాన ధర్మాలు చేసిన తర్వాతే స్వయంగా ఆహారం తీసుకోవాలి. ముందుగా తులసి తీర్థాన్ని స్వీకరించి ఆ తర్వాత సాత్విక ఆహారంతో ఉపవాసాన్ని విరమించాలి. 2026 సంవత్సరంలో నిర్జల ఏకాదశి జూన్ 24వ తేదీన వచ్చి జూన్ 25వ తేదీ వరకు ఉంటుంది. శ్రీ పరాభవ నామ సంవత్సరము, జ్యేష్ఠ మాసము, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణము. ఏకాదశి తిథి ప్రారంభము 24వ తేదీ జూన్ 2026 బుధవారం సాయంత్రం 6:12 ప్రారంభమై 25వ తేదీ జూన్ 2026 గురువారం రాత్రి 8:09 ఏకాదశి తిథి ముగుస్తుంది. పారణ సమయము 26వ తేదీ జూన్ 2026 శుక్రవారం ఉదయం 5:47 నుండి 8:28 వరకు. నిర్జల ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము. మహాభారత కాలంలో పాండవులలో 2వ వాడైన భీముడు తన అమితమైన ఆకలిని తట్టుకోలేకపోయేవాడు. మిగిలిన పాండవులు అనగా ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు మరియు ద్రౌపది ప్రతి ఏకాదశి నాడు నియమ నిష్టలతో ఉపవాసం ఉండేవారు. కానీ భీముడు ఆకలికి ఆగలేక
ఏకాదశి వ్రతాన్ని పాటించలేకపోయేవాడు. ఈ విషయంపై భీముడు తీవ్రమైన మనోవేదనకు గురి అయ్యాడు. ఒకరోజు భీముడు వ్యాస మహర్షిని కలిసి తన బాధను చెప్పుకున్నాడు. స్వామి, నా కుటుంబ సభ్యులందరూ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తారు. కానీ నాకు ఆకలిని జయించడం అసాధ్యం. ఏదైనా ఒకరోజు వ్రతం ఆచరించి మిగిలిన అన్ని ఏకాదశుల పుణ్య ఫలాలు పొందే మార్గాన్ని నాకు అనుగ్రహించండి అని వేడుకున్నాడు. భీముని భక్తిని, ఆరాటాన్ని అర్థం చేసుకున్న వ్యాస మహర్షి అతనికి ఒక పరిష్కారం చెప్పారు. భీమా, నువ్వు ప్రతి నెల వచ్చే 2 ఏకాదశులలో ఉపవాసాలు చేయాల్సిన అవసరం లేదు. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే నిర్జల ఏకాదశి నాడు ఒక్కరోజు ఎలాంటి ఆహారం తీసుకోకుండా, నీటిని సైతం ముట్టకుండా ఉపవాసం ఉంటే చాలు. సంవత్సరంలోని 24 ఏకాదశులలో ఉపవాసం ఉన్న పుణ్యం మొత్తము ఈ ఒక్క ఏకాదశితోనే నీకు లభిస్తుంది అని తెలిపారు. వ్యాసుని సూచన మేరకు భీముడు ఆ రోజు ఎలాంటి నీరు, ఆహారం లేకుండా అత్యంత కఠినమైన నియమంతో ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి సంపూర్ణ ముక్తిని పొందాడు. ఉపవాసం అంటే కేవలం అన్న పానీయాలు మానేయడమే కాదు, క్రోధాన్ని, అసూయని, అబద్ధాలను కూడా విడిచిపెట్టాలి. వయసు పైబడిన వారు, రోగులు, గర్భిణీ స్త్రీలు లేదా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు నీరు లేకుండా ఉండడం ప్రమాదకరం. అటువంటి వారు పండ్ల రసాలు లేదా పాలు తీసుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. భక్తి ముఖ్యమే కానీ ప్రాణాపాయం కలిగించేలా కఠిన నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఈరోజు విష్ణు సహస్రనామము లేదా విష్ణు అష్టోత్తరాన్ని పఠించాలి.